సో మాధురిగా రెడీయా మీరు? రెడీ. మీరేం ఆలోచించారు కందులతో? కందుల ఫ్రైడ్ రైస్. కందుల ఫ్రైడ్ రైసా? ఓకే ఓకే అండి. మరి కందుల ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కందుల ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి కందులు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా మాధురి గారు? ఓకేనండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోనండి. తర్వాత ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఫ్రైడ్ రైస్ కి కొంచెం మసాలా జోడిస్తున్నారా? బాగుంటుంది. బాగుంటుందనా? ఓకే. పచ్చిమిర్చి, ఈ కందులతో ఫ్రైడ్ రైస్ ఇదివరకు ఎప్పుడైనా ట్రై చేశారా? చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. మీకు కూడా ఇప్పుడే ఆలోచన వచ్చిందా? మీరు చెప్పారు కదా. ఓ, నేను అంటున్న వాటిలోంచి మీరు పిక్ చేసుకున్నారా? ఓకే. నైస్. క్యారెట్ ముక్కలు, సో ఇవన్నీ పచ్చివే. పచ్చివి. నెక్స్ట్ కాలీఫ్లవర్. సో క్యారెట్, కాలీఫ్లవర్, బీన్స్. సో ఈ 3 వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నారా? సో కందులు ముందే ఉడికించేస్తాము. సో ఇవి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఫాస్ట్ గానే ఇది అయిపోతాయి కదా. ఇప్పుడు ఇవి కందులు వేసుకుని ఉడికించిన కందులు. అవును, ఉట్టి కందులతో కూడా ఫ్రైడ్ రైస్ చేయొచ్చుగా, మళ్ళీ వెజిటేబుల్స్ ఎందుకు? బాగుంటుంది. అన్ని కాంబినేషన్ అన్ని బాగుంటుంది, పిల్లలకు తినడానికి బాగుంటుంది. అన్ని తినాలి, ఒకటేసారి ఇస్తే అవి తీసేస్తారు. ఇట్లా వేస్తుంటే వాళ్ళ పిల్లలు తింటారు, ఇష్టపడి తింటారు అన్నట్టు. ఓకే. కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం. సో కందులో ఏమన్నా ఉప్పు వేసారా ఉడికించేటప్పుడు? లేదు, వేయలేదండి. డైరెక్ట్ మామూలుగానే. మూత పెట్టేద్దామండి కొంచెంసేపు మగ్గనిద్దాం. సో కొంచెం ఇది మగ్గితే మనం నెక్స్ట్ సాసెస్ యాడ్ చేసుకోవటమే. ఓకే. సో మీరేం చేస్తుంటారు? మీరు ఏమైనా వర్కింగ్ హౌస్ వైఫ్ ఏనా? నేను బ్యూటిషియన్ చేశాను. బ్యూటిషియన్. ఇంట్లోనే ఉంటున్నాను పిల్లల గురించి. ఓకే. సో ఏమి ఇంట్లో కూడా ఏం చేయట్లేదా బ్యూటిషియన్? లేదు. ఏం లేదు, నేర్చుకున్నారు అలాగా. ఓకే, వెరీ గుడ్. సో మీ వారు ఏం చేస్తుంటారండి? కెమెరామ్యాన్. కెమెరామ్యాన్. ఏం పేరు? శ్యామ్ సుందర్. ఫ్రీలాన్స్ చేస్తారన్నమాట. ఫ్రీలాన్స్. ఓకే ఓకే. పిల్లలు 2, పాప బాబు. మీకు కూడా సేమ్. మా పిల్లలకు కూడా హాయ్ చెప్పండి. ఏం పేర్లు? తేజశ్రీ, రుషికేష్. తేజశ్రీ, రుషికేష్, మీ ఇద్దరికి కూడా హాయ్. ఓకేనా ఇది? ఓకే అండి. నెక్స్ట్ టైం యాడ్ చేద్దాం. సోయా సాస్ ఇద్దాం. సోయా సాస్. సో కొంచెం ఇండియన్ చైనీస్ మిక్స్ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ బాగుంటుంది. మిరియాల పొడి అంటే యాక్చువల్గా ఫ్రైడ్ రైస్ లో మనము ఇవన్నీ వేస్తా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు అల్లం ముక్కలు వేస్తారు. అవి పిల్లలు ఏంటి తీసేస్తుంటారు అన్నమాట. ఇట్లా వేస్తే వాళ్ళు తినేస్తుంటారు. ఓకే. తెలీదు వాళ్ళకి. కొంచెం కొత్తిమీర వేద్దాము. ఓకేనా? ఓకే అండి. రైస్ వేసేద్దాం. ఇప్పుడు చూసుకోండి, సరిపడా ఎంత కావాలో అంత వేసేసుకోండి. సరిపోయిందా? కొంచెం వేసుకోవాలి. కొద్దిగా వేస్తామండి.
సో ఫ్రైడ్ రైస్ కి మనం ఎప్పుడైనా అన్నం పొడి పొడిలాడేలాగా ఉడికించుకుంటే బాగుంటుంది. కలర్ఫుల్ గా ఉంది. పిల్లలు కూడా చూడగానే తినేస్తారు ఇష్టంగా. లంచ్ బాక్స్లో పెట్టిస్తే మనకి ఏ ఇబ్బంది ఉండదు. సో రెడీ అండి. పైన కొత్తిమీర వేస్తాం. ఓకే, కాజు పెట్టుకుందామండి. ఓకే. పిల్లలు వట్టికి ఇస్తే ఇట్లా తినారండి, ఇంట్లో వేస్తే అన్నిటికీ పిల్లలు వాళ్ళ గురించి కదండి చేసేది మనము. తినండి పిల్లలు, తినండి. ఓకే, ఇదిగోండి రెడీ. సో రెడీ, నైస్. ఓకే, మరి కందుల ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కందుల ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక క్యారెట్ ముక్కలు, తరిగిన కాలీఫ్లవర్, బీన్స్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పచ్చి కందులు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత సోయా సాస్, మిరియాల పొడి, కొత్తిమీర, అన్నం వేసి బాగా కలిపి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, కందుల ఫ్రైడ్ రైస్ రెడీ.